జమ్మూ మరియు కాశ్మీర్ పెహల్గాంలో జరిగిన దుర్మార్గమైన ఉగ్రవాద దాడిలో మృతి చెందిన భారత పౌరులకు సంతాపం తెలియచేయాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం శుక్రవారం ఉదయం 11 గంటలకు పత్తికొండ టౌన్ నందు 4 స్తంభాల కూడలి దగ్గర మానవహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త చిపగిరి రాజశేఖర్ మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లో పెహల్గాంలో 28 దుర్మార్గంకు చెందిన సంఘటన చాలా బాధ కలిగించింది. బాధితుల వేదన చూస్తే మాట రావడం లేదు. ఉగ్రవాద దుశ్చర్యలను ఖండించేందుకు అంతా ఏకతాటిపైకి రావాలని వారన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు మార్చడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మా జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర డిప్యూటీ సీఎం పనిదెల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఒకటే సూచన చేశారు. మన దేశంలోనే 20 మంది హతమారడం చాలా బాధాకరమైన విషయమని, ఈ విషయంపై 3 రోజుల వరుసగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో మీరు నిరసన కార్యక్రమాలు చేయాలని తెలపడం జరిగింది. మొదటి రోజు భాగంగా మన కార్యక్రమం నిర్వహించాం. అదేవిధంగా ఈరోజు మానవహార దీక్ష చేపట్టడానికి ఈరోజు పూనుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి సాంబశివరెడ్డి అన్నగారికి, అదేవిధంగా మన రామనాయుడు అన్న గారికి, చౌదరి అన్న గారికి, అదేవిధంగా సుధాకర్ అన్న గారికి, బీటీ గోవిందన్ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.